అనగనగా ఒక మురికివాడ కుర్రాడు కూలీ పనులు చేస్తూ పొట్ట నింపుకుంటున్నవాడు ఎలాగోలా ఇండస్ట్రీకి వచ్చి హీరో అయిపోయాడు అంటే అవ్వచ్చు, ఏముంది అంటారు కదా. అదే ఆ పిల్లాడి స్థానంలో ఉన్నది ఒక అమ్మాయి అయితే నిజమా సాధ్యమా అని అనిపిస్తుంది కదూ. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న తెలుగు నాయికలు ఇంచుమించు ఉన్నత మధ్యతరగతి లేదా సంపన్న వర్గాలకి చెందిన వాళ్ళే. అలాంటి చోట ఓ బస్తీ అమ్మాయి స్టార్ స్టేటస్ సాధించడం అరుదైన ఘనతే. తొలి సినిమాకే ఫిలింఫేర్ అందుకోవడం ఓ అద్భుతం. అదెలా సాధ్యమైందో చూద్దాం. ఓ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న వైష్ణవి అవుట్డోర్ షూటింగ్ కావడంతో బట్టలు మార్చుకోవడానికి బాత్రూమ్కి వెళ్ళడానికి సరైన సౌకర్యం లేదట. ఆ రోజు అలాంటి ఇబ్బందే వచ్చిందట వైష్ణవికి. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక తప్పనిసరి పరిస్థితుల్లో హీరోయిన్ క్యారవాన్లోకి వెళ్ళి మీ వాష్రూమ్ వాడుకోవచ్చా అని అడిగిందట వైష్ణవి. ఆమె కనీసం ఆడపిల్లని కూడా చూడకుండా మీకు వాష్రూమ్ కావాలంటే ప్రొడక్షన్లో అడగండి, ఇక్కడ కుదరదు అనేసిందట. ఆ మాటకి ఏడుపు వచ్చేసిందట బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకి. బేబీ షూటింగ్లో తన కోసం క్యారవాన్ ఏర్పాటు చేశారట. అందులో అడుగు పెట్టగానే ఆ రోజు తను ఎదుర్కొన్న సంఘటన గుర్తొచ్చిందట. హీరోయిన్ అయ్యే క్రమంలో ఎదుర్కొన్న బాధలు, దిగమింగిన కన్నీళ్లు ఒక్కొక్కటి కళ్ళ ముందు మెదిలాయట తనకి. హైదరాబాద్ చంద్రాయన్ గుట్టలో ఉన్న సంతోష్ నగర్ బస్తీలో మధ్యతరగతిలో పుట్టిన వైష్ణవి చైతన్య వాళ్ళ నాన్న చిన్న చిరు వ్యాపారి, అమ్మ బొటిక్ నడుపుతుండేదట. పెద్ద తమ్ముడు ఉద్యోగం చేస్తున్నాడట. చిన్నవాడు స్కూల్కి వెళ్తున్నాడట. వాళ్ళ నాన్నకి సినిమాలంటే ఇష్టమట. చిన్నప్పుడు వాళ్ళ కోసం సినిమా సీడీలు డివిడీలు తెచ్చేవాడట. తను స్కూలు నుంచి రాగానే బ్యాగు పక్కన పడేసి సినిమా పెట్టుకొని చూసేదట. ఇక గణేష్ నవరాత్రులు వచ్చాయంటే బడికి డుమ్మా కొట్టి పండుగ ఏదైనా భజన పాటలు పాడుతూ డ్యాన్స్లు చేసేదట. తెల్లవారుజామున అందరూ పడుకున్నాక స్నేహితులతో కలిసి మండపాల్లోని వినాయకుడి లడ్డూలు దొంగిలించి రాబిన్హుడ్లా అందరికీ పంచిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని తను గుర్తు చేసుకుంది. అలా అల్లరిగా ఆనందంగా గడిపే తను చదువుపైన ఆసక్తి ఉండేది కాదట. ఎవరైనా పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే ఓసారి టీచర్ అని, మరోసారి ఎయిర్ హోస్టెస్ అని తోసిపుచ్చుతూ వచ్చేదట. 10th వచ్చాకే తన జీవితంలో మార్పులు వచ్చాయని పేర్కొంది. తను 10వ తరగతిలోకి వచ్చాక నాన్నకి వ్యాపారంలో నష్టాలు వచ్చాక అది తెలిసి చదువు మానేయాలని అనుకుందట. అప్పుడే వాళ్ళ బస్తీలో తెలిసిన వాళ్ళ ద్వారా ఓ బర్త్డే పార్టీలో డ్యాన్స్ చేస్తే 700 రూపాయలు ఇచ్చారట. జీవితంలో తన మొదటి సంపాదన అదేనట. ఇంటికి తీసుకువెళ్ళి అమ్మకిస్తే కళ్ళంట నీళ్లు పెట్టుకుందట. ఆ రోజున ఆ డబ్బులతోనే బియ్యం కొని కడుపు నిండా అన్నం తిన్నారట వాళ్ళంతా, ఫ్యామిలీ వాళ్ళు. చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే డ్యాన్స్ చేయడం మొదలుపెట్టిన తను నాన్నకి భారం కాకూడదని 10th ఇంటర్లో ఫీజులు తనే కట్టుకునేదట. అప్పటి నుంచి ఇంటర్కి వచ్చాక సినిమాలోకి వెళ్తానంటే అమ్మా నాన్నలు ప్రోత్సహించారట. నాన్నతో కలిసి సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేదట. మరోవైపు ఆ ప్రయత్నాలను తప్పుగా భావించిన వాళ్ళ బంధువులు వారితో మాట్లాడటం, కలవటం, ఫంక్షన్లకి పిలవటం మానేశారట. ఓ రకంగా వాళ్ళని వెలివేశారట. నువ్వు హీరోయిన్వి అవుతావా, నీకెవరు ఛాన్స్ ఇస్తారని హేళనగా మాట్లాడేవారట. మొదట్లో చాలా బాధపడేదట. కానీ అక్కడే ఆగిపోతే ఎప్పటికీ ముందుకు వెళ్ళలేనని అప్పుడే సోషల్ మీడియా ధైర్యాన్ని ఇచ్చిందట. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే టిక్టాక్లో వీడియోలు చేస్తూ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్లో ఛానల్ పెట్టి కవర్ సాంగ్స్ చేయడం మొదలుపెట్టిందట. నాళ్లకు ఇన్ఫినిటమ్ అనే సంస్థలో చేరి షార్ట్ ఫిల్మ్లు, వెబ్ సిరీస్లో నటించడం మొదలుపెట్టింది. అకొర సౌకర్యాలతో షూటింగ్ చేసేటప్పుడు సమయానికి తిండి ఉండేది కాదట. పార్కుల్లోనూ బయట ఉన్న కామన్ బాత్రూముల్లోనూ డ్రెస్సులు మార్చుకునేదట. ఒకసారి వాళ్ళ అమ్మ షూటింగ్కి వచ్చినప్పుడు తను ఇబ్బంది పడటం చూసి ఏడ్చేసిందట. అప్పుడు వరకు అమ్మా నాన్నలు షూటింగ్ కోసం ప్రయత్నాలు చేసేవారు, కానీ ఆ ఇబ్బందులు చూసాక అవకాశాల కోసం ఇన్ని ఇబ్బందులు పడాలా అని అనటం మొదలుపెట్టారట. అప్పటి నుంచి వాళ్ళని షూటింగ్కి తీసుకువెళ్ళడం మానేసిందట. ఎన్ని బాధలున్నా లోపల అంచుకునేదట తప్ప బయటికి కనపడనిచ్చేది కాదట. ఒక్క లైఫ్ వస్తే చాలు, లైఫ్ సెటిల్ అవుతుంది అనుకుంటూ ఆడిషన్లకు వెళ్ళేదట. ఛార్జీ డబ్బులు లేక ఎలాగోలా వెళితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సినిమాలకు పనికిరారు అనేవారు కొందరుండేవారట. రేపు చూద్దాం, మాపు చూద్దాం అంటూ మళ్ళీ చెప్తాం అంటూ పరోక్షంగా నో చెప్పేవారట కొంతమంది.
అయినా సరే ఎప్పటికప్పుడు రెట్టించిన ఉత్సాహంతో మరో ఆడిషన్కి వెళ్ళేదట. ఈ క్రమంలో యూట్యూబ్లో రిలీజ్ అయిన సాఫ్ట్వేర్ డెవలపర్స్ సిరీస్ తనకెంతో పేరు తెచ్చింది. మంచి ఫాలోయింగ్ని కూడా తెచ్చింది. సినిమాల్లో అవకాశాలు మాత్రం రాలేదట. కోవిడ్కి ముందు దాకా కేవలం యూట్యూబర్గానే మిగిలిపోతానేమోనని భయపడేదట. కానీ కోవిడ్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశాలు వచ్చాయట. అలా వైకుంఠపురములో అల్లు అర్జున్ చెల్లెలిగాను, టక్ జగదీష్లో నాని మేనకోడలిగాను, వరుడు కావలెనులో హీరోయిన్ స్టాఫ్గాను, పలిమైలో అజిత్ చెల్లెలిగాను నటించింది. ఆ సినిమాల్లో చేస్తున్నప్పుడే బేబీ కథ తన దగ్గరకు వచ్చిందట. వినగానే భయమేసిందట. తను చేయగలను అనుకున్న ఆ పాత్రకు నేనైతేనే బాగుండు అన్న నమ్మకంతో వచ్చిన దర్శకుడు సాయి రాజేష్ని చూశాక ధైర్యం వచ్చిందని, ఆ తర్వాత సినిమా మొదలుపెట్టడానికి 3 నెలల సమయం ఉండడంతో 11 కేజీల బరువు తగ్గిందట. మరోవైపు బస్తీలో మొదలయ్యే ఈ కథలోని తన పాత్ర పేరు కూడా వైష్ణవే. ఇది నిజంగా తన జీవితమే అనుకుందట. అందుకే ఏడుపు సీన్లలో నిజంగానే ఏడ్చేదట. ఈ సీన్స్ అయ్యాక కూడా ఏడుపు ఆగేది కాదట తనకి. బేబీలో మోడ్రన్ అమ్మాయిగా మారకముందు డీగ్లామరస్ పాత్ర చేసేటప్పుడు నల్లగా కనిపించడానికి 10 నుంచి 15 లేయర్ల ఆయిల్ మేకప్ వేయాల్సి వచ్చేదట. అది తీసేయడానికి 2 గంటలు పట్టేదట. 3-4 సార్లు స్నానం చేయాల్సి వచ్చినా కూడా తను బాధపడలేదట. అలా దాదాపు 50 రోజులు షూటింగ్లో కష్టపడినా ఇష్టంగానే చేసిందట. అది విడుదలయ్యాక వచ్చిన స్పందన చూశాక తను అన్నీ మర్చిపోయిందట. బేబీ విజయం వరుస అవకాశాలను తీసుకొచ్చిందట. ఈ మధ్యనే తను నేను దయ్యం పాత్రలో నటించిన లవ్ మీ